21వ తేదీన ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ అండ్ కార్డియాలజిస్ట్ ఆసుపత్రి వారు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు. నేడు తన క్యాంప్ కార్యాలయంలో పీవీఆర్ హాస్పిటల్ బృందంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం తమ ప్రాథమిక కర్తవ్యమన్నారు. పలు రకాల టెస్టులు ఉచితంగా చేస్తారని 20 రకాల వ్యాధులకు తన కార్యాలయం నుండి లెటర్ తీసుకువెళ్తే ఉచిత వైద్యం విజయవాడలో చేస్తారని పేర్కొన్నారు. నమస్కారం. ఏదైతే గత ఎన్నికల్లో వాగ్దానాల్లో ఇచ్చిన భాగంగా మరి ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏదైతే పేదవాడికి వైద్యం అందాలన్న ఉద్దేశంతో పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ అండ్ కార్డియాలజిస్ట్ సెంటర్ వారు మరి రేపు ఆదివారం నాడు ఉచితంగా గుండెకు సంబంధించినవి అన్నీ కూడా ఎకో 2D ఎకో ఈసీజీ మరియు అన్ని గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు మన ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద హాస్పిటల్లో వాళ్ళు పీవీఆర్ హాస్పిటల్ వాళ్ళు చేయడం జరుగుద్ది. వారి యజమాన్యం ఇక్కడికి మనతో రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన 20 రకాల జబ్బులకు సంబంధించిన ఏదైనా ఉంటే మీరు నా ద్వారా లెటర్ తీసుకుని విజయవాడ వెళ్తే వాటికి కూడా ఉచితంగా వైద్యం చేసి పంపించడం జరుగుద్ది. ఏదైతే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ఇది కొత్త తరానికి నాంది. ఈ ప్రోగ్రాం మరి ఇవాళ ఏలూరు నియోజకవర్గంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముందు ప్రారంభం అవుతుంది. ప్రతి దానికి కూడా ముందు తీసుకోవాలి, ఏదైతే దాన్ని ముందు అందుకోవాలనే దాంట్లో ఏలూరు నియోజకవర్గం ముందుంటుందో అందులో భాగంగానే మరి ఇమీడియట్గా పీవీఆర్ యజమాన్యం రాన్తోటే వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. రేపు ఆదివారం జరగబోయే కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రతి డివిజన్లో కూడా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ప్రతి పేదవాడికి కూడా ఈ రకమైన పరీక్షలు రేపు ఆదివారం చేస్తారని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే దీనికి సంబంధించి 20 రకాలకు సంబంధించిన వైద్యం కూడా ఏదైతే వాళ్ళు కావాలనుకున్నప్పుడు మాతో రాసుకుని వాళ్ళు విజయవాడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళకు వచ్చినే బస్సు ఛార్జీలు అవుతాయి. మిగతా అన్నీ కూడా హాస్పిటల్ యజమాన్యం చూసుకుంటుంది. తప్పనిసరిగా ఆ బస్సు ఛార్జీలు కూడా పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ బస్సు ఛార్జీలు కూడా ఆఫీస్ ద్వారా పురమాయిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీ కంటే ఇది హామీల్లో భాగం కాదు. కానీ పేదవాడు అందరూ కూడా వైద్యం చేసుకోవాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని అనుకున్నారో ఆ పరిపాలనలో భాగంగానే ప్రజలందరికీ కూడా ఇవాళ వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు. ఇలాగే పీవీఆర్ యజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. 8 గంటల నుంచి ప్రతి వారంలో ఒక రోజు ఉంటుంది. రేపు ఆదివారం మొదలు పెడుతున్నాం. మళ్ళీ వారంలో ఏది ఉంటుంది అనేది 8 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 2 వరకు దీనికి సంబంధించిన పరీక్షలన్నీ చేయడం జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా దానికి ఏమో అపాయింట్మెంట్ అవసరం లేదు, అందరూ కూడా వెళ్ళటం జరుగుద్ది. అలాగే మిగతా దానికి సంబంధించి విజయవాడలో ఏ రోజైనా వెళ్ళొచ్చు. దానికి ఏమి పలానా రోజు అనేది ఏమి లేదు. ఎవరైనా సరే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడానికి అన్నీ కూడా ఉన్నాయి. తప్పనిసరిగా దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అది వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడే వాళ్ళు వచ్చారు. మేము కూడా వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకు కూడా ప్రజలందరికీ కూడా ఏదైతే వెళ్తున్నారో, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి వెనక్కి రాకుండా ఉండేటట్టుగా పూర్తిగా అక్కడ నుంచి దానికి ట్రీట్మెంట్ అవుద్దంటేనే వాళ్ళని పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా అవన్నీ కూడా ఎవరో కూడా నిరుత్సాహంతో వెనక్కి రాకూడదు. తప్పనిసరిగా వెళ్ళిన ఎవరైతే పేషెంట్ ఉంటాడో ఆ పేషెంట్ పూర్తిగా నయమై వస్తేనే మాకు కూడా బాధ్యత ఉంటుంది. తప్పనిసరిగా ఆ విధమైన చర్యలన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది.